ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 15వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. మా పితరులు నీ యందు నమ్మిక యుంచిరి, వారు నీ యందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. మన పితరులు అంటే మనకి ముందుగా ఉన్నవారు దేవుని నమ్ముకోలేదు కదండి అని మీరు అనుకోవచ్చు. మానవ జాతికి ముందుగా ఉన్నది ఎవరంటే ఆదాము నుంచే సమస్త మానవాళి వ్యాపించింది. కాబట్టి ఈ ఆదాము లేకపోతే ఈ పితరులు ఎవరైతే ఉన్నారో మీకు ముందుగా ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు దేని వలన రక్షించబడ్డారంటే దేవుని యందు నమ్మిక ఉంచడం వల్ల రక్షించబడ్డారు. ఒకవేళ మీ ఇంట్లో దేవుని కృప వల్ల ముందుగానే దేవుని నమ్ముకొని తరాలు వెంబడి వస్తున్న వాళ్ళు ఉన్నారేమో, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును కాక. నమ్మిక ఉంచడం అంటే ఏంటంటే మనుషుల మాట కన్నా దేవుని మాటను ఎక్కువగా ఎంచడం. మనుషులకి ఇచ్చే స్థానం కన్నా దేవుని యొక్క స్థానం ఎక్కువగా ఇవ్వడం. కొంతమంది దేవుడు చెప్పాడండి అయినా పర్వాలేదు మీరు చెప్పిన మాటే మేము చేస్తామని మనుషుల మాటలకి ఎక్కువ స్థానం ఇచ్చి ఎక్కువ ప్రలోభపడిపోయి దురభిమానం చూపించుకొని మొహమాటానికి వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవ్వ ఆ రోజు అపవాదితో అన్నది, ఇదిగో దేవుడైతే ఈ తోట చెట్ల ఫలముల్లో ఈ 2 వృక్షాల ఫలాల్ని తినవద్దు అని చెప్పాడంటే ఏం పర్వాలేదు నువ్వు తిను, మీరు నిశ్చయంగా చావనే చావరు అంటే వెంటనే దేవుని మాటను పక్కన పెట్టి అపవాది మాటను పెద్దగా హెచ్చించింది. గెహాజీ కూడా అంతే. ఆ సొమ్ము నాకొద్దు అని ఎలీషా అన్నప్పుడు ఈ గెహాజీ కూడా అమ్మో నా యజమానుడు ఆశించనిది నాకు వద్దనుకోలేదు, దానిని అంగీకరించుటకు నా యొక్క యజమానుడికి మనస్సు లేదు, నేనైతే యెహోవా జీవంతో శీఘ్రముగా వెళ్తానని వెళ్ళి ఆ యొక్క కుష్టు వ్యాధిని తెచ్చుకున్నట్టు లేఖనాల్లో ఉన్నాయి. ఆ కాలంలో యెహోషువ న్యాయాధిపతిగా యెహోషువ నాయకుడుగా ఉన్నప్పుడు దేవుడు శపితమైన దానిలో ఏదియో ముట్టవద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళందరూ కూడా శపితమైనది చూసి ఆశించి దాన్ని దాన్ని తీసుకొని వచ్చి తన యొక్క డేరాలో పెట్టుకున్నారు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచలేదు కాబట్టి వాళ్ళు రక్షణ పొందలేదు, రక్షించబడలేకపోయారు. శాపాలు వచ్చాయి తర్వాత కాలంలో. కాబట్టి ఈరోజు దేవుడు నీతో ఏదైతే చెప్పి ఇది చెయ్యొద్దు ఇది చెయ్యకూడదు అని చెప్పాడు, ఆ పని మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చేయకూడదు. అది దేవుని యొక్క చిత్తము కాదు. అయితే దేవుడు ఏదైతే చెప్పి ఇది చెయ్యి అన్నారో ఆ పని ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, ఆ పని చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.